సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ గారు గెలుస్తారా గెలవరా? యాక్చువల్లీ టీఎస్లో అయితే ఖచ్చితంగా కేసీఆరే, ఏపీలో అయితే ఖచ్చితంగా జగనే. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఎవరైనా మొత్తుకున్నా కానీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? అంత ఖచ్చితంగా అంటే పరిణామాలు అలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఏపీలో అయితే మాత్రానికి ఒకవేళ అదర్ పార్టీస్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఎప్పుడంటే వేరే పార్టీస్ అన్నీ కలిసి పోటీ చేస్తే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక ఖచ్చితంగా జగనే. జగన్ అన్న ఏం చేయట్లేదు, ఇక్కడ రోడ్లు అక్కడే ఉంటున్నాయి, ఏం డెవలప్ చేయట్లేదు అని అంటున్నారు. అవన్నీ ఉత్తమ మాటలు అవి. అవన్నీ పక్కన పెడితే ఎన్ని మొత్తుకున్నా కానీ జగన్ వస్తాడు. మనం ఎన్ని డిస్కస్ చేసుకున్నా అవన్నీ అనవసరం. నేను రిజల్ట్ చెప్తున్నా, అది ఎందుకు ఎలా అనేది నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది సరే, జగన్ అన్న ఇప్పుడు 175కి 175 సీట్లు గెలుస్తారంట. తగ్గుతాయి ఖచ్చితంగా. 100/100 ఎవరికి రావు, కానీ తగ్గుతాయి. అటు ఇటుగా ఉంటుంది, కానీ గెలుపు మాత్రం జగన్దే. ఓకే, సో మీ సపోర్ట్? నేను న్యూట్రల్ క్యాండిడేట్ని. నాకు ఆ పార్టీ ఈ పార్టీ, ఆ హీరో ఈ హీరో అంటే ఏమీ లేదు. నేనైతే న్యూట్రల్ క్యాండిడేట్ని. నేను డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, జరిగే వాటిని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. నాకు అర్థమైన నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. అది తెలంగాణ కొద్దిగా టఫ్ ఫైట్ నడుస్తాం అనుకుంటున్నాను. మేము బాబు టఫ్ ఫైట్ నడుద్దాం అనుకుంటున్నాను. ఎవరు వస్తారనుకుంటున్నారు? కేసీఆర్ గారు వస్తారు, కానీ కొద్దిగా టఫ్గా ఉంటుంది. సరే, ఎందుకు రావాలి కేసీఆర్ సార్? ఎందుకనే ఉంది, కొద్దిగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకో, కొద్దిగా మళ్ళీ ఎక్కడిదక్కడ ఆగిపోవచ్చు ఆలోచనే ఉంటుందేమో అని బహుశా. అంతే, బహుశా కాంగ్రెస్ కూడా లీడ్ చేయవచ్చు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తారు? జగన్ అండి. అక్కడ జగన్ అన్న సీట్ కన్ఫర్మ్, ఇక్కడ కేసీఆర్ సీట్ కన్ఫర్మ్? కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. ఇంకా వాళ్ళని బీట్ చేసే అంత సత్తా ఎవరికి లేదు? లేదు, అంత లేదు అసలు. ఇప్పుడు జగన్ గురించి వస్తే అక్కడ మన ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ బాగా డెవలప్మెంట్ చేశాడు లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రతి పేద పిల్లలకు చదువుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అది జరగట్లేదా? ఇప్పుడు ఏ పల్లెల్లో చూసుకున్న స్కూల్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసారా? చూడండి ఒకసారి. ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఎక్కడైనా సరే స్కూల్లోనే డెవలప్ బాగా చేశాడు కదా. అమ్మఒడి పథకం కింద డబ్బులు ఎవరు వేస్తున్నారండి? ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎగగలుగుతున్నారు అసలు కదా. ఆల్మోస్ట్ ఇక మేమైతే జగనే అనుకుంటున్నాం, కానీ ఈసారి సీట్లు తగ్గొచ్చు అనుకుంటున్నాం కొంచెం. చాలా మంది అన్న టాక్ ఏంటంటే జగన్ అన్న సీట్ నుంచి దిగిపోవాలి, ఖచ్చితంగా దిగిపోతారు, ఏం చేయట్లేదు, అసలు ఉండి ఏం లాభం, అంత పెద్ద హోదాలో నిల్చోబెట్టాం, ఏం చేస్తున్నారు ప్రజలకు అనేసి కొందరు అంటున్నారు. ఇప్పుడు పేదవాళ్ళకి లాభం, ఇచ్చే సమాధానం పేదవాళ్ళు లాభం అండి. ఇప్పుడు డబ్బున్నోడికి ఏముంది, ఇంకా డబ్బు సంపాదించుకొని చూస్తాడు. ఇప్పుడు పేదవాడు అది కాదు కదా. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము ఎలా ఉండాలి ఏంటి అని చూసుకుంటాడు, అంతే. అంతమించి ఏం కావాలి ఇంకా, అంతే కదా. సరే, ఇప్పుడు మీరు ఈ మాటల్లో అయితే జగన్ అన్నకి అక్కడ సీట్ కన్ఫర్మ్, ఇక్కడ తెలంగాణలో మన కేసీఆర్ సార్కి కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు జనసేన మరి సీట్లు ఎన్ని వస్తాయో తెలియదు, కానీ నాకు తెలిసి మళ్ళీ గెలుస్తాడో గెలవదో డౌట్ నాకు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారో గెలవదో డౌట్ మళ్ళీ. 100% అది. అంటే ఆయన సీట్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవాలని లేదా? ఆయన సీట్ అని గెలుస్తాడో అయితే డౌట్ అండి మాకు, అప్పటికి డౌటే. సరే, గెలిస్తే గెలిచినప్పుడు చూద్దాండి, గెలిచినప్పుడు మళ్ళీ ఎవరు అవుతారో తెలియదు కదా. ఒకవేళ హ్యాపీయా కదా? హ్యాపీ ఆబ్వియస్లీ హ్యాపీనే. ఎవరు గెలిచినా హ్యాపీనే. ఎవరు గెలిచినా మాకు వచ్చేది ఏముండదు. అది కరెక్ట్ పాయింట్ కదా. అవును, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే సీఎం సీట్లు ఎవరుంటారన్నది కన్ఫర్మ్ లేదు. ఎందుకు గెలుస్తాడంటే వేరే పార్టీస్తో మెర్జ్ అయితేనే గెలుస్తాడు, ఇది మాత్రం పక్క. ఇండివిజువల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. జనసేన పార్టీకి బాధాకర విషయం ఏంటంటే ఆయన సీట్ ఆయన గెలవలేకపోతే బాధాకర విషయం. జనసేన పార్టీకి బాధాకరం ఏంటంటే పార్టీ పెట్టిన నాయకుడు ఆ సీటు గెలవలేకపోతే బాధాకర విషయం. రెండు చోట్ల మళ్ళీ దారుణం కూడా అసలు ఎక్కడ చూడలేదు నాకు తెలిసి, అంటే నాకు తెలిసినంత వరకు అది చాలా బాధాకరం విషయం. చాలా మంది అన్న టాక్ ఏంటంటే ఈసారి జగన్ అన్న ఓడిపోతారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సారే వస్తారు అని వాళ్ళ భ్రమ అంతే. దాంట్లో చెప్పిన వాళ్ళు దాదాపు నాకు తెలిసి ఓట్లు కూడా ఉండే వాళ్ళకి. మురళీ పెట్టి సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా, ఇప్పుడు ఆయన అండర్గ్రౌండ్ అయ్యాడు, ఆయన బినామీ. ఇప్పుడు ఇదంతా హైదరాబాద్లో చుట్టుపక్కల హైటెక్ సిటీ కట్టినా అన్నాడు. హైటెక్ సిటీ చుట్టుపక్కల ల్యాండ్స్ ఓవరి ఎంక్వైరీ అయ్యి జయవేరి కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు ఫిషియర్ ప్రగతి నగర్ ఆడ జయవేరి కన్స్ట్రక్షన్ సగం హైదరాబాద్ దోచుకుందే చంద్రబాబు నాయుడు దొంగ. చంద్రబాబు నాయుడు అంటారా? 100%. సొంత మామని చంపిడు, సొంత మామని బిడ్డనిచ్చిన మామని హరికృష్ణ కట్టామా.
మేము రోజు టీవీ చూస్తాం మేడం, మేము రోజు వార్తలు చూస్తాం కాబట్టి మాకు అన్నీ తెలుస్తాయి. వార్తలు చూడకపోతే తెలివయి. హరికృష్ణన్ కూడా ఎన్టీఆర్ క్యాండిడేట్ ఫ్యామిలీ నంబర్ని మొత్తం చంద్రబాబు నాయుడు గంగల ముంచిండు, 100% ముంచిండు. ఎందుకు గెలుస్తాడు? గెలిస్తే అంత తెలంగాణ రావాలి, ఇక ఆంధ్ర మొత్తం అంతే కదా. సార్ గెలిస్తే ఏమవుతుంది? ఆంధ్ర వాళ్ళు మొత్తం వేరే స్టేట్లకు వెళ్ళిపోవాల్సిందే కదా. సో అక్కడ ఏం చేయట్లేదా? అక్కడ ఏం కార్యక్రమాలు ఏం చేయట్లేదా? ఏం చేస్తాను చెప్పండి, మీరే ఏం చేస్తాను? సరే, మీ ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు అనే చెప్తారు ఎవరైనా డెఫినెట్లీగా. సో తన మాట ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతున్నారా మీ జగన్ అన్న? నిలబెట్టుకుంటే ఎందుకు అంటారు ఎవరైనా? అన్నారు కదా. ఐ థింక్ కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నాను. వచ్చే ఎలక్షన్లో కూడా కేసీఆర్ గెలుస్తారా? థ్యాంక్ యూ. కేసీఆర్ అండ్ బీజేపీ కదా ఉన్నది. మేబీ ఛాన్సెస్ కలిపి అడుగుతున్నా. మేబీ ఆంధ్రాలో కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇక్కడ కూడా కొంచెం చేంజెస్ అవ్వచ్చు. ఎలాంటి చేంజెస్ అంటారు? కోర్స్ బీజేపీ ఆల్సో కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కొంచెం కొన్ని ప్లేసెస్లో బీజేపీ రావచ్చు అండ్ కొన్ని ప్లేసెస్లో కేసీఆర్ కూడా రావచ్చు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ రిజల్ట్స్ ఆల్సో. సో అక్కడ జగన్ అన్న గురించి ఏం చెప్తారు? సమ్వాట్ బెటర్, కొంచెం బాగానే చేస్తున్నాడు, ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అంటే పెండింగ్లో ఉన్నాయా? అసలు చేస్తాడా చేయరా? అది వాళ్ళని అడగాలి యాక్చువల్గా. కొంత అనిపిస్తుందా చెప్పండి. ఇంకా చాలా చేయాలి, చేసింది చాలా తక్కువే. ఇంకా ఫ్యూచర్గా చాలా డెవలప్ చేసి అంతా పీపుల్స్కి కావాల్సిన నీడ్స్ అన్నీ మొత్తం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ అన్న వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ సార్ వస్తే బాగుంటుంది ఈసారి సీఎం? యాక్చువల్లీ పీపుల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా, కానీ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతారు పవన్ కళ్యాణ్ అయితే. యా జనాలకు బాగా సేవ చేస్తారంట. యా డెఫినెట్లీ. అఫ్ కోర్స్ జగన్ సార్తో పోలిస్తే యా కంపేర్ టు జగన్, పవన్ కళ్యాణ్ చాలా సేవా కార్యక్రమాలు ఇప్పుడే చేస్తూ ఉంటున్నారు, ఇంకా వస్తే చాలా ఛాన్సెస్ ఉంటాయి. మరి మన తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సార్ వస్తే బాగుంటుందా, లేకపోతే సార్ని బీట్ చేసుకొని ఇంకెవరికన్నా వచ్చే సత్తా ఉందా? సత్తా అంటే కంపల్సరీ డెఫినెట్గా ఉంటుంది. అట్ ప్రజెంట్ హైదరాబాద్ అయితే బాగా వెల్ డెవలప్డ్, బాగా మొత్తం డెవలప్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు. సో మళ్ళీ సార్ వస్తేనే బాగుంటుంది అంటారా? అట్లా పాలిటిక్స్లో అట్లా ఉండదు, ఎవరైతే మంచి చేస్తారో ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇప్పుడు సార్ మీకు తెలిసిన దాన్ని బట్టి సార్ ఉండాలా ఉండదు? ఓ ఉన్నా ఓకే అంతే.